చంద్రబాబు సాగించిన అవినీతి దందాను చాప చుట్టేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. అధికారంలో ఉండగానే అవినీతి కేసులను క్లోజ్ చేసేయాలన్న కుతంత్రమే ఏకైక అజెండాగా చెలరేగిపోతోంది. సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి మరి చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు కుట్రలు సాగుతున్నాయి. ఏడాదిన్నరగా సాగిస్తున్న ఈ కుతంత్రాన్ని క్లైమాక్స్ కు తీసుకొచ్చింది కూటమి సర్కార్. చంద్రబాబే సూత్రధారి, లబ్ధిదారుగా సాగిన కుంభకోణాల కేసుల మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెరతీసింది. ఈ అవినీతి భాగోతంపై గతంలో సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ ప్రాజెక్టులో నిధులు కొల్లగొట్టడంతో పాటు మద్యం, ఇసుక కుంభకోణాల్లో భారీ దోపిడీకి పాల్పడ్డట్టు వెల్లడైంది. వీటిపై సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో నివేదించింది. ఈ కేసులను అడ్డగోలుగా మూసివేయించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా కుతంత్రాన్ని సాగిస్తోంది. అందుకోసం చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రాను ప్రత్యేకంగా పురమాయించారు. యావత్ పోలీస్, న్యాయశాఖలను ఆయన గుప్పెట్లో పెట్టారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పోలీస్, సిఐడి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అవినీతి కేసుల ఎఫ్ఐఆర్ నుంచి చంద్రబాబు పేరును తప్పించడం, అనంతరం ఆ కేసులను మూసివేయడం, అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి, ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి, న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి అనే విషయాలను ఆయన పోలీస్, సిఐడి అధికారులకు అంశాల వారీగా వివరించారని తెలుస్తోంది. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయటం సాధ్యం కాదని తేలడంతో పోలీస్, సిఐడి అధికారులు కుట్రపూరితంగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవారెడ్డి, ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి తదితరులను పోలీసులు బెదిరించి వేధించారు. ఇప్పటికే గత ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చిన వాసుదేవారెడ్డి తాజాగా చంద్రబాబు హయాంలో మద్యం దోపిడీకి సంబంధించిన కేసులో గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుకు విరుద్ధంగా స్పందించినట్లు సమాచారం. అదే రీతిలో మధుసూదన్ రెడ్డి కూడా పోలీసుల వేధింపులకు తలొగ్గి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఇసుక కేసు, స్కిల్ స్కామ్లలో కూడా టీడీపీ పెద్దలు ఇదే రీతిలో ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. అటు దొంగ, ఇటు పోలీస్ రెండూ బాబే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీన్నే అవకాశంగా చేసుకుని చంద్రబాబుపై అవినీతి కేసులను గుట్టుచప్పుడు కాకుండా మూసివేసేందుకు పావులు చకచకా కదుపుతున్నట్టుగా స్పష్టమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.